వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పీఆర్సీ డిఏ బకాయిలపై ప్రెస్ మీట్, సంచలన ప్రకటన. అదేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. చాలామంది మన వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి ఒక లైక్ చేయండి, తద్వారా మన సమాచారం మరింత మంది మిత్రులు చేరడానికైతే అవకాశం ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే బకాయిల సొమ్ము అందక ఉద్యోగులకు ఇబ్బందులు. ఐక్యవేదిక అధ్యక్షుడు సూర్యనారాయణ. ఉద్యోగులు పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఐక్యతతో ముందుకెళ్దామని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల కార్మిక సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు. అనంతపురం జేఎన్టీయు సమీపాన ఆర్జేసీ ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఉద్యోగులకు 25,000 కోట్లకు పైగా బకాయిలున్నాయి. ప్రతి సంవత్సరం కరువు భత్యము, పీఆర్సీ, ఇతర బకాయిలు పేరుకుపోతున్నాయి. వీటిపై ఉద్యోగులు అయోమయం నెలకొంది. ఉద్యోగ విరమణ నాటికి కూడా బకాయిలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సిపిఎస్ ఉద్యోగులకు కరువు భత్యం బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన అనంతరం ఎదురైనటువంటి సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. వీటిలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల నోషనల్ ఇంక్రిమెంట్లో ఇవ్వాల్సి ఉంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కంటింజెంట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్యవేదిక కృషి చేస్తుందని సూర్యనారాయణ అన్నారు. ఆ విధంగా సదస్సులో ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కర్ణం హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి బాజీ పఠాన్, ఉపాధ్యక్షుడు రవీంద్రబాబు తదితరులు అయితే పాల్గొనడం జరిగింది. ఈ విధంగా అయితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు రావాల్సినటువంటి ఆ యొక్క నోషనల్ ఇంక్రిమెంట్ల కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.